ఏమన్నా అవుతున్నావే? ఏం ఏం చేస్తున్నావు ఏంటి స్వామికి? ఇన్ని వెరైటీస్ అంటే ఈ ఎండ్రకాయలు కట్ట అన్ని పెట్టేస్తున్నాం కదా. పెరుగు బత్త ఏం చేస్తున్నావు ఎంతకే చెప్పు. దద్దోజనం చేద్దాం స్వామికని. దద్దోజనం వరకు పెట్టలా, పెట్టినట్టున్నాం కదా. అంటే నైవేద్యంగా నది పెట్టలా. దద్దోజనం స్వామికి పెట్టలేదు మనం, అమ్మవారికి దుర్గమ్మకి పెట్టాం. పెరుగు పులిస్తే బాగుంటుంది కదా లైట్గా. అవసరం లేదట. ఎక్కువ పోపు మానకుండా తినమని చెప్తున్నాను ఆ నాన్న పల్లెస్తున్నాను. మొత్తంతో తిరగట్లేదు. మిరియాలు తెచ్చుకోవాలి ఫస్ట్. మిరియాలు ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్లో. ఏటమ్మా అవుతుంది వంట ఇవి. ఓకే థ్యాంక్ యూ. అదేమో అనుకున్నాను మరి. క్రష్ చేసి వేయకూడదు, అలాగే వేసేలా. ఎన్నిమిర్చి బలంగా వేసేస్తున్నావే అమ్మ. ఒకసారి తాలించు. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ అండ్ ఇంగు వేస్తావా? మిరియాలు రైస్ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలా? ఇంకొంచెం పెరుగు ఎంత లేదు కదా, ఒక ప్యాకెట్ కదా. మన పెరుగు ప్యాకెట్ చెప్పారా ఇద్దరు? అలా చేయకండి. మనం పెరుగైతే ఇంట్లో చేసుకుందాం. నేను బుల్లి ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఆ ప్యాకెట్ అయితే సరిపోదు అనమాట. చేస్తున్నాం ఆద్య పైచ్యం ఎంతమంది పీకేస్తున్నావు కొట్టేస్తాను నేను. సాల్ట్, కరెంట్ పోయింది. సరిపోతుందా? పట్టేస్తున్నాయి. ఎండ ఎక్కువగా ఉంది. 41 degrees 43 degrees ఇవాళ. అసలు కుదిరలేదమ్మా పిల్లకి. బాగుంది. అనుకోకుండా అయితే దద్దోజనం ఈ రోజైతే పెరిగైతే పెట్టేద్దాం అనుకున్నాను. స్వామికి అయితే
పెరిగెంటుకునే మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చింది ఆ ఐడియా వచ్చింది. చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోదు కదా అనుకున్నాను, కానీ ఇంట్లో వచ్చి పెద్ద పెరుగు ప్యాకెటే ఉండింది. అది చేసిన తర్వాత కొంచెం అదైతే కలుపుదామనేసి ఇలా అయితే దద్దోజనం ప్రిపేర్ చేసామన్నమాట. సాగు నైవేద్యం అంటే ఏదో ఒకటి లోటు రానివాడు, కూర ఉండలేదు కదా ఇలా పెరిగేసి పెట్టేస్తారేమో ముందు టాట అయితే రానిచ్చేస్తాడు అనమాట. దద్దోజనం అయితే రెడీ చేసుకున్నాం. సాగుకి అయితే నివేదన చేసి వచ్చేస్తాను. మూడు వచ్చిందా బాబోయ్ ఎలా ఉందో ఇల్లు. అసలు మీ ఇల్లు ఎవరి ఇల్లు అనేది దైత్యం కింద ఉంటుందా? అసలు అల్లరే కొట్టేస్తున్నారు వీళ్ళిద్దరిని, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఒరే ఏం చూపించుకోకన్నా ఎక్కువదా, నువ్వు అది ఓపెన్ చే పక్కండి మీ ఇద్దరు పక్కకుండండి. నీకు వేసినా పర్వాలేదు, బాగా వేసాడు. కార్ తుడుచుకోవడానికి క్లాత్లు అయితే బుక్ చేశాడు అనమాట కిరణ్. అయితే పెద్ద పెద్ద టవర్స్ అన్నట్టున్నాడు. సరిపోతాయా? ఇదైతే కొద్దిగా తగ్గిపోతుంది. హ్యాపీ బర్త్డే కాదు, దా 4,202 అనమాట, ఒక్కొక్కటి 50 రూపాయలు. కారు కడగడానికి వెళ్ళినప్పుడు అయితే చూపించారనమాట. నా కాపీ రేట్లా అసలు మీకు ఏంటి ఫుడ్ ఫ్రై చేస్తున్నాను పప్పులోకి. తమ్ముడు పప్పు ఏమి వేస్తుంటాడు, ఏమో కూరలు రాలేదు అయిపోతుంది పప్పు. పెట్టుకో వస్తానండి అక్క ఈరోజు. వస్తానన్నదంట మరి అనుతో అందంట. నేను అదే అందాం అనుకున్నాను, కానీ ఫోను నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది కదా. పొద్దుట 9:30కి వస్తే 11:30, 12 టైంకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు గంటలు ఎక్కువైపోయినాయి కదా. సాయంత్రం అయ్యాకన్నా రావాలి. సాయంత్రం అయ్యాక వస్తే ఏ టైంకి వెళ్తారు? 5ంటికి వచ్చినా 7ంటికి వెళ్ళిపోతుంది. 2 గంటలుగా ఎక్కువ వచ్చేస్తుంది. రెండు గంటలు నేర్పుతాకు వస్తారు కదా ఎవరైనా, అంతగానే ఎక్కువ ఏమి నేర్పుతారు అంటున్నానే పంచమాలను. తప్పుగా ఏమనలేదు నేను. వీడియో చూసిన వాళ్ళు లైక్ అయ్యారు కదా, వీడియో చూసిన వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదండి బాబు. 2 లైక్లు 3 లైక్లు కూడా రాలేదు. ఇప్పుడు ఇంక వీడియో చేయడం ఎందుకు నాకు మాత్రమే తెలియట్లేదు. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం తెలియట్లేదు. పాడే అలా ఉంచు అమ్మ. రేపు పొద్దు నుంచి బాక్స్లో ఏమైనా వేసుకోవడానికి పనిచేస్తుంది. దారాలు కట్టండి. మనం ఈసారి రాజమండ్రి వెళ్తాం కదా, నువ్వు మెటీరియల్ కట్ట తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద బాక్స్ లాంటివి 4 బాక్స్ కొనుక్కుంటే ఈ బుట్ట తిరుగుతుంది కదా, గాజులని అవన్నీ ఇవన్నీ ఈటెన్స్ గట్ట ఉంటాయి. అన్నీ ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకున్నాం. ఒక గమ్ము నేను గొడవలు బుడదానా బుడదానే నేను పని చేస్తున్నాను. ఇది కట్టి పెట్టినారా?